మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రియులైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరందరూ సిద్ధపడ్డారని దేవుని మహాప్రేమ చేత విశ్వాసంతో ఉన్నాము. దయచేసి ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, అనుదినములాగా ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోతూ ఉంటుండగా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, తమరే ప్రకటింపచేయవానిగా, గ్రహింపచేయవానిగా, ఒప్పింపచేయవానిగా నీ కార్యములు నీ స్థాయిలో నీ శైలిలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. సకల ఆటంకాల అభ్యంతరాలు యేసునామములో బంధిస్తున్నాం. ప్రియులైన బిడ్డలందరికీ నీ వాక్య సత్యములు అనుగ్రహించి నీలో మహిమ పొందుకునే గొప్ప కృప అనుగ్రహించామని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. 8వ తారీఖు జనవరి మాసం 2026 సంవత్సరం, గురువారం. నా పేరు పాస్టర్ బి రత్నరాజు, ఎమ్మానుయేల్ మినిస్ట్రీస్, దుబాయ్. ప్రియులరా, అనుదిన వాక్య భాగాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యమును చదువుకుని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. దైవ గ్రంథాలు ఉన్నటువంటి వారు తెరచి చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమ, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు, ఏ విధంగా ప్రేమించాడు, ఆయన ప్రేమించటంలో ఏ విధమైనటువంటి త్యాగం అనేటువంటిది ఆయన చేశాడు, ఇలాంటివి అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఎంత ప్రేమించాడు? కాస్తంత, లేకపోతే కొంచెం ఎక్కువ, ఇంకా బాగా ఎక్కువ? ఎంత ప్రేమించాడైనా? ఎంతో అంటే అంతము లేనటువంటి ప్రేమ ఆయన కనపరిచాడని ఈ వాక్యం ద్వారా మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక్క కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. ఈ లోకములో ఉన్నవారందరూ మానవ సంబంధమైనటువంటి వారు, మానవ రీతిని అనుసరించిన వారు, మానవుని ఆలోచన చేసినటువంటి వారు. అలాంటి వారిని దేవుడు ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే లోకాన్ని, అంటే ప్రజలను ఎంతో ప్రేమించాడట. ఇక్కడ ఈ మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకి చాలామందిని గమనించినప్పుడు అర్థమవుతూ ఉంది. ఒక భర్త భార్యను ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడంటే దానికి కూడా అవధులు లేనటువంటి ప్రేమను చూపిస్తున్నానని వారు చెప్పొచ్చు. అలాగే భార్య కూడా భర్తను ప్రేమిస్తుంది. ఇలా ఎంత ప్రేమ అంటే దాన్ని కొలవలేము అని మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు వారిరువురికి తగాదాలు వచ్చినప్పుడు, ఏదైనా మనస్పర్ధలు కలిగినప్పుడు భర్త ఎడల ఎన్నో అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. భార్య ఎడల చెప్పకూడనటువంటి మాటలు చెప్పి ఆమెను తక్కువ చేస్తూ ఉంటారు. ఇలా ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోవడానికి ప్రయత్నం చేసి అలా దూరం అయిపోయిన వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు చూపించినటువంటి ప్రేమ చాలా తక్కువ అని అర్థం. కుమారులు కుమార్తెల మీద చూపించిన ప్రేమ చాలా తక్కువ అని అర్థం. మొన్న కరోనా అనేటువంటిది గత 4 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ కరోనాను బట్టి కూడా మనం చాలామందిని గమనించాం. ఎవరైనా తల్లికి కరోనా వస్తే కుమారుడు దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఒకవేళ కరోనా వచ్చి చనిపోతే అతని దగ్గరికి కుమారుడు కూడా వెళ్ళలేకపోయాడు. అక్కడే వారు మరిచిపోయినట్టుగా, మాకేమీ సంబంధం లేదన్నట్టుగా విడిచిపెట్టేశారు. ఇలా ఎందరినో మనం గమనించాం, మన కళ్ళతో కూడా చూసాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఎడల చూపించినటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఎడబాయని ప్రేమ, కృపతో ఆదుకునే ప్రేమ, కరుణించు ప్రేమ. ఇలా ప్రేమకు ప్రతిరూపమైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడంట. కాగా తన యొక్క అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు ప్రతి ఒక్కడు
నశింపకుండా, నాశనము కాకుండా నిత్య జీవం పొందడానికి ఇందులో దేవుని యొక్క ఉద్దేశం ఉందని, ప్రభుత్వములు ఆయన వశములో ఉన్నాయని, ప్రభుత్వము చేయటం మానవుని వల్ల కాదు, దేవుడు నడిపిస్తే తప్పనిసరిగా నీవు ఆ మాటను శిరస్సు వహించి నడిపించగలుగుతావు. అంతే తప్ప నీకు నువ్వుగా నాకు బలముంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు సంపద ఉంది, నాకు ధనధాన్యాలున్నాయి, ఆస్తులు పాస్తులు ఇవన్నీ మాకున్నాయి అని ఎంతగానో విర్రవీగుతున్నటువంటి ఆ మనస్సు కలిగి ఉన్నావేమో ఒక్కసారి నిన్ను నీవు జ్ఞాపకము చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్తకును మొత్తం బైబిల్ అంతటికి ప్రాణం అనదగిన వచనము ఇది అని గమనించాలి. ఇది ప్రాణం అని తెలుస్తూ ఉన్నది. ఎందుకో తెలుసా? అందరూ ప్రేమిస్తారు, అది శాశ్వత కాలం ఉండదు. అందరూ ప్రేమించడానికి ముందుకు వస్తారు, కానీ మధ్యలోనే వారిని హతమార్చిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతూ ప్రేమకు ప్రతిరూపమైనటువంటి వ్యక్తులను ప్రేమించకుండా ఈ ప్రేమ అనేటువంటి ఒక అంధకారం సంబంధమైనటువంటి ప్రేమతో వారు ఎంతగానో నష్టపోతూ ఉన్నారు. వీటి వలన పాపం అనేటువంటిది చొరబడుతూ ఉన్నది, అనేక మందిని నాశనపరుస్తూ ఉన్నది. ఇది ప్రేమ శాశ్వతమైనది కాదు అని అనేక మంది వ్యక్తులను మన ముందు పెట్టి చూపిస్తూ ఆయన మనలను మేలుకొలుపుతూ ఉన్నాడు. మనం చాలా వరకు ఈ మాటను గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇది తమ పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోతూ ఉన్నటువంటి మనుషుల పట్ల దేవునికి జాలి, కనికరము, దయ ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి దేవుడు. అలాంటి లక్షణాల్లో ఏ ఒక్క లక్షణమైన మనం సంపాదించుకున్నామా? ఎవరికైనా యేసయ్య లక్షణాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారా? దేవుడు మన ఎడల ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రేమ చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. అందరూ ప్రేమ కలిగి ఉండి కనికరం కలిగి ఉండండి అని చెబుతూ ఉంటే ఎవరిష్టం వారిది, ఎవరి ప్రేమ వారిది, ఎంత వ్యత్యాసం ఉంటుందో చూసారా? ప్రభువుకున్నటువంటి ప్రేమ, మనుషులకున్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనం గుర్తించేవారుగా ఉంటే ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు. క్రీస్తు ప్రేమను బట్టి ఆయన ఎవరో తెలుసుకోగలుగుతాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే యెహోవా అతనికి ముందుగా అతని దగ్గర దాటి వెళ్తూ ఇలా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నా యందు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే వారితో నేనును నాతో వారును భోజనము చేస్తారని ఈ విధమైనటువంటి మాటలు పలికారు. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ ఈ మాటలను గ్రహించాలి. ఏ భక్తుడు చూసినా, ఏ వ్యక్తిని చూసినా దేవుణ్ణి పొగుడుతున్న వారే కనబడుతున్నారు. కానీ దేవుణ్ణి పెదవులతో స్తుతిస్తూ ఉన్నారు. మీ రక్తపు చేతులు కడుక్కొండని యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు మొదటి అధ్యాయంలోనే చూడగలుగుతాం. మరి మనము ఎన్ని అపరాధములు చేసినా, ఎన్ని తప్పుడు పాపపు జీవితం ఎంత చేసినా మనలను దేవుడు ప్రేమించాడు. ఆయన కనికరము చేత మనలను బ్రతికిస్తూ ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించటం వేరు, దేవుడు మనలను ప్రేమించటం వేరు. ఆయన ప్రేమిస్తే అవధులు లేని ప్రేమ కనబడుతుంది. ఆయన ప్రేమ చూపిస్తే ఎవరు నష్టపోనటువంటి ప్రేమ కనబడుతుంది. ఆయనను ప్రేమిస్తే ఆయనతో పాటు సహజీవనం గడపడానికి ఒక అవకాశం అనేటువంటిది ఇస్తాడు అని గ్రహించాలి. మరి ఈరోజు నీవు చేయవలసినటువంటి కార్యం ఏముంది? నీవు చెప్పవలసినటువంటి ఆ కార్యం ఏదైనా ఉందా? దేవుని సన్నిధిలో ఉదయమును సాయంకాలమును దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారా? అలా ధన్యత కలిగినటువంటి వారిగా ఉంటే ఈ లోకములో ఉన్నటువంటివన్నీ కూడా నీకు విడుదల చేసి ఇస్తాడు. ఇది తప్పనిసరిగా ఆయన చేసేటువంటి కార్యం. కనుకనే ఆయన యందు నమ్మకం ఉంచిన వారైతే వారికి నాశనం ఉండదని దేవుని వాక్యము అర్థమయ్యేటట్లుగా తెలియజేశారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆయన చెబుతున్నటువంటి మాటలు మన జీవితాన్నే మారుస్తాయి. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం కనుగొనాలి. అలా కనుగొని నాడు దేవుడు మనతో మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు.
ఒక్క దర్శనమిచ్చైనా సరే మాట్లాడతాడు. నీకు స్వరం వినిపించి మాట్లాడిస్తాడు. ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యములు నీ ద్వారా జరిగిస్తాడని గమనించుకో. అందుకే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట. బైబిల్ మొత్తంలో ఈ మాట చాలా ఉన్నతమైనదని మరొకసారి గమనించాలి. మనము మన జీవితం ఇప్పటికైనా దేవునికి సమర్పించుకునేలా ఉంటే, దేవునిని ఆయన మాటలను హత్తుకునే వారంగా ఉంటే, నీవు దినదినము అభివృద్ధి పొందినట్టే. మనం చేస్తున్నటువంటి ఈ భక్తి కార్యము ద్వారా అనేక మందికి విడుదల కలగాలి. సాతాను బంధకాల నుంచి విడుదల కలగాలి. అంతేకాదు, దేవుని మహిమలో మీ ప్రతి ఒక్క అవసరము తీర్చబడాలి. మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ చిన్న ప్రదేశంలో ఉన్నా, ఏ విధమైనటువంటి పనుల్లో మీరు నిమగ్నమై ఉన్నా, దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయక, దాని యందు ఆసక్తి, స్థిరమైన బుద్ధి, నివాస యోగ్యకరమైనటువంటి ఒక ఉన్నతమైన సమయం, ఇలాంటివన్నీ దేవుడు మనకు దయచేయాలి. మనలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించుకోవాలి. వాక్యము చేత మనమందరము ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక దర్శనము కలిగించుకునేలా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేసి మిమ్మల్ని అందరినీ కట్టించిన బంధకాల్లోంచి విడుదల పొందేలా చేస్తాడు. కనుక ప్రియ దేవుని సంగమ, మనము అనేక మందిని పరిచయం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని వింటూ, అనేక మందిగా దేవునిని మహిమపరుస్తూ, ఈ దినము మరి ఒక దినము కంటే తక్కువే. ముందున్నటువంటి వాటి కొరకు మనం పరిగెత్తాలి. ముందున్నటువంటి ఆ విధి విధానాలు మనం తెలుసుకుని వెళ్ళాలి. అది ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క వాక్యము చేతనే. వాక్యము తోడై ఉంటే అనేక అద్భుత కార్యములు మీ ద్వారా జరిగిస్తాడు. కనుక వేచి చూద్దాం. దేవుని ప్రేమ గొప్పది. దేవుని యొక్క ప్రేమకు అంతము లేనిది. దేవుని యొక్క ప్రేమ ఎక్కడ కూడా తగ్గిపోనిది. దేవుని ప్రేమ మనల్ని బ్రతికించేది, మనల్ని నీడకు చేర్చేది. మనం పరలోక రాజ్యమే మన గమ్యము గనుక అక్కడికి తప్పనిసరిగా మనం వెళ్ళే ఆ అవకాశాన్ని పొందుకుందాం. ఈ లోకము, ఈ లోకాశలు గతించిపోయే అవకాశం దగ్గర పడింది. ఆయన రెండవ రాకడలో మనమందరము ఎత్తబడాలి. ఆయన గుంపులో మనం ఉండాలి. ఆయనతో పాటు సహజీవనం గడపాలి. అట్టి కృప, ధన్యత దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహాగణుడిగా మీకు స్తోత్రాలు. మరి ఒకసారి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి మమ్మను పురుకొల్పి నడిపించినందుకే స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ పైన నీ కుడి హస్తాన్ని ఉంచండి, నీ దక్షిణ హస్తము చేత బాగుపరచండి. నూతనమైన కార్యములు వారి ఎడల జరిగించండి. మెలకువ, నెమ్మది, సమాధానం వారి కుటుంబాల్లో అనుగ్రహించండి. వారు చేస్తున్న ఉద్యోగం దీవునికరంగా మార్చండి. యేసుక్రీస్తు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.